ఇప్పుడే అందిన తాజా సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన సమాచారం విడుదల చేయడం అయితే జరిగింది. మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులు 2016 రూపాయలు, 3016 రూపాయలు ఏదైతే పోయిన నెల ఎవరికైతే కట్ అయినాయో, అంతకుముందు నెల ఎవరికైతే కట్ అయినాయో ఆ కట్ అయిన నెల పెన్షన్లతో సహా మనకి ఈ నెల పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా ఈరోజు మనకి రానున్న 24 గంటలలో మీ బ్యాంక్ ఖాతాలు అదేవిధంగా చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అర్హతనైతే ఇవ్వడం అయితే జరిగింది. మీ బ్యాంక్ ఖాతాకి మెసేజ్లు అనేది వస్తాయని 2016 రూపాయలు కానీ మనకి మొత్తంగా పోయిన నెల ఈ నెల కలుపుకొని 4016 రూపాయలు ఒకేసారి మనకి ఈరోజు పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో మొత్తంగా చూసుకున్నట్టయితే మొత్తం ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నట్టుగా మీరు ఇక్కడ అడిగినట్టయితే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 నుంచి 18 జిల్లాలలో ఈరోజు పెన్షన్ డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుందంట. ఇక మొత్తం అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేసేసరికి మనకి ఈ నెల చివరి దాకా లేదంటే మార్చి నెల చివరి వరకు సమయం అనేది పట్టొచ్చని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చెప్పడం అయితే జరిగింది. మంత్రి సీతక్క సమావేశంలో మాట్లాడుతూ ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడం అయితే జరుగుతుంది, కానీ మనకి పోయిన నెల పెన్షన్లు కూడా కట్ అయిన వారికి కూడా ఈ నెల పెన్షన్లు అనేది జమ చేస్తాము. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్లోకి వచ్చినట్టయితే కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తారన్న ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టయితే మనకి కొత్త పెన్షన్లు అనేది 4016 రూపాయలు, 6016 రూపాయలు అన్నదానిపై మనకి మంత్రి సీతక్క మాట్లాడుతూ మార్చి చివరి తేదీ నుంచి లేదంటే ఏప్రిల్ మొదటి వారం నుంచి మనకి ఫిబ్రవరి లేదంటే మార్చి నెల పెన్షన్లు అనేది అంత తర్వాత నెలలో కొత్త పెన్షన్లు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. తెలంగాణలో మనకి బడ్జెట్ రూపంలో బడ్జెట్ కారణంగాను ఈ పెన్షన్ డబ్బులు లేట్గా పంపిణీ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు హామీ ఇచ్చి మనకి 13 నుంచి 12 నుంచి మనకి 18 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఈ కొత్త పెన్షన్లు ఇంకానైతే జమ చేయలేదని చెప్పడం అయితే జరిగింది. ఇక కొత్త పెన్షన్లు జమ చేయడానికి చాలా వరకు ప్రభుత్వం నుంచి కసరత్తులు అనేది మొదలవుతున్నాయంట. ఇక రానున్న మనకి 2 లేదంటే 1 నెలలో కొత్త పెన్షన్లు కూడా పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈరోజు ఏ జిల్లాలలో మనకి పాత పెన్షన్లు జమ చేసినట్టుగా మీకు ఉన్నట్టయితే మనకి కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, జగిత్యాల్, ములుగు, నిజామాబాద్, సిద్దిపేట, నిర్మల్, మనకి కామారెడ్డి, మెదక్ ఇటువంటి జిల్లాలోనైతే ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు. ఇక ఈ జిల్లాలు కాకుండా కూడా వేరే జిల్లాలలో కూడా మనకి రానున్న 24 గంటలు లేదంటే రానున్న 6 రోజులలో కూడా మొత్తంగా అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక ఈ పెన్షన్ డబ్బులు నేరుగా మీ ఖాతాల్లోకి జమ కావడానికి మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేవి చేయించుకొని అయితే ఉండండి. సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలో పెన్షన్ డబ్బులు తొందరగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడున్న దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.